రోగులకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సాంకేతిక పరికరాలు మరియు నిపుణుల వైద్య సహాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆదిత్య హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ ఒప్పందం చేసుకుందని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ అమూల్య, మెడికవర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 7 సంవత్సరాలుగా 100 పడకల ఆసుపత్రి గుంటూరులో కొనసాగిస్తున్నామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు మంచి వైద్యం ఇవ్వటమే మా యొక్క లక్ష్యమని అన్నారు. ఒకప్పుడు పక్షవాతం వస్తే 4 గంటలలోపు ఇంజెక్షన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందుందని చెప్పారు. మెడికవర్ తో ఒప్పందం చేసుకోవడం వలన ఇంకా మరింత సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. మెడికవర్ హాస్పిటల్ అనేది 16 దేశాలలో ఉన్నదని, 7 సంవత్సరాల క్రితం భారతదేశంలో అడుగు పెట్టిందని చెప్పారు. ఇప్పుడు గుంటూరులో 11వ హాస్పిటల్ గా ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ ముందుకొస్తుందని తెలిపారు. యూరోపియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరుకి రావడం శుభ పరిణామమని అన్నారు. గ్రాండ్ లాంచ్ కూడా ఉంటుంది అతి త్వరలో. డేట్స్ ని స్టార్ట్ అయింది. నవంబర్ 27th లాంచ్ డేట్. అఫీషియల్ లాంచ్ నవంబర్ 27. ఎవరు వస్తారో మీరే గెస్ చేసుకోండి. యూరోప్లో ఎస్పెషల్లీ పోలాండ్, రొమేనియా, సైప్రస్, జర్మనీ, యూక్రెయిన్ అండ్ ఆల్ బాల్టిక్ కంట్రీస్లో ప్లస్ ఇండియాకి మెడికవర్ వచ్చి 7 years అయింది. అంతకుముందు మేము ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని నడిపేవాళ్ళము. స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాక వాళ్ళని ఆకర్షించి వాళ్ళతో పెట్టుబడి తీసుకొచ్చి వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ ప్రాసెస్ తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చిన మొట్టమొదటి గ్రూప్ ఇది. ఇండియాలో జనరల్గా హాస్పిటల్స్ అంటే ఈ అమెరికా నుంచో యూరోప్ నుంచో వచ్చే పెట్టుబడులు ఉంటాయి, కానీ హాస్పిటల్స్ వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టవు. ఎందుకంటే ఇండియాలో ఆ సిస్టమ్స్, ఆ ప్రాసెస్ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుందా లేదా అనే డౌట్ తోటి రావు జనరల్గా. బట్ మనం వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చేసి ఇక్కడ కూడా అలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి, అలాంటి ప్రోటోకాల్స్ పెడతాము, అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక 7 years బ్యాక్ మెడికవర్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో, పాత ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 హాస్పిటల్గా ఎదిగింది. 7 yearsలో ఆల్మోస్ట్ 2500 బెడ్లు ఉన్నాయి. 9 హాస్పిటల్స్ విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో 3, కాకినాడ, నెల్లూరు. మనం అందరం క్రికెట్ ప్రేమికులం కదా, సో అందుకే 11 చేద్దామని ఆదిత్య హాస్పిటల్తో టైఅప్ అయ్యాం. ఇప్పుడు వీఆర్ నౌ అసోసియేటెడ్ విత్ ఆదిత్య టు స్టార్ట్ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్. దాంతో మన హాస్పిటల్స్ 11 అయ్యాయి, ఒక క్రికెట్ టీం. ఇంకా మీ అందరు సహకారం అందిస్తే 22 పెట్టుకుందాం. ఆంధ్రాలో ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి. రాజమండ్రి ఉంది, ఒంగోలు ఉంది, అనంతపూర్ ఉంది, మిగిలిన జిల్లాలు అన్నింటిలో పెడదాం. విజయవాడ ఉంది. అండ్ మాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో ఎన్సీఆర్ అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని. మన ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ రీజన్ ఏదైనా ఉందా అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి. ఆంధ్ర క్యాపిటల్ రీజన్లో మనం ఒక హాస్పిటల్, అది కూడా ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత క్వాలిటీ ప్రమాణాలతో తీసుకురావడం అనేది చాలా రేర్. ఉన్నాయి హాస్పిటల్స్, గుంటూరులో లేవని కాదు, కానీ ఇలా మల్టీనేషనల్ హాస్పిటల్, యూరోపియన్ మల్టీనేషనల్ హాస్పిటల్ గుంటూరుకి తీసుకురావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పైగా మేము 7 years అయింది 7 years అయింది స్టార్ట్ అయిన తర్వాత నేను దీనికి మేజర్ ప్రమోటర్స్, నేను వైఫ్ అమూల్య మేడం, ఇద్దరం మేజర్ ప్రమోటర్స్ దీనికి. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడూ ఒకటి ఉండేది, వీ షుడ్ గివ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ, ఒక పెద్ద సెటప్తో రావాలి. ఎందుకు మనం ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్ బయటికి వెళ్ళాలి, లేదా గుంటూరు దాటి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజుకి కూడా రిఫరల్ పేషెంట్స్. అది ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ వేయాలి, అందరికీ హెల్త్ కేర్ ఇక్కడే ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఈ హాస్పిటల్ కట్టుకున్నాం. ఈ హాస్పిటల్ కట్టుకుంటాం మొదలుపెట్టి 2.5 years అయింది దీన్ని స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇది ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. సో లాస్ట్ 1 year నుంచి మెడికవర్ టీమ్తో మేము ట్రావెల్ అవుతున్నాం. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మేము డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ దీనికి ముఖ్యంగా అనిల్ కృష్ణ సార్, చైర్మన్ గారు, సార్ ఇక్కడికి విజిట్ చేయకపోయినా సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సార్తో మాది ఫ్రీక్వెంట్గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హరికృష్ణ గారు సార్, CEO సార్ ఇవాళ వచ్చినందుకు, అట్లానే మహేష్ గారు, ఇంకా వాళ్ళ టీం అందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ,
ఈ రోజు నుంచి ఆదిత్య అండ్ మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఇక్కడ గుంటూరులో మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే స్టాండర్డ్ SOPs అంటామో ఆ ప్రొసీజర్స్ అన్నీ స్మూత్గా జరగటానికి, అట్లానే పేషెంట్కి బెటర్ కేర్, ICU క్రిటికల్ కేర్, ఇప్పుడు కూడా వెంటిలేటర్ పేషెంట్ ఉన్నా సరే, మామూలుగా ఎవరైనా సరే కొద్దిగా సిక్ పేషెంట్ ఉన్నా ఇక్కడ అయ్యిద్దా లేదా వేరే చోటుకి వెళ్ళమంటారా అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఇన్ గుంటూరు. అది ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ మాటకు తావు లేకుండా గుంటూరులో ఆదిత్య మెడికవర్ కాంబినేషన్లో ఇక్కడే అన్ని ట్రీట్మెంట్స్, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందే విధంగా పేషెంట్స్కి ఒక మంచి సంస్థ తీసుకొని రావాలనే సదుద్దేశంతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే మెడికవర్ రెండు కూడా కొలాబరేట్ అవుతున్నాయి. రెండోది, ఇక్కడ మేము అడ్వాన్స్డ్గా ఏ ట్రీట్మెంట్ అయినా సరే చేయటానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మెడికవర్ టీమ్కి, అట్లానే ఇక్కడ ఫ్యూచర్లో దీన్ని ఇంకా మరింత ఎక్స్పాండ్ చేసుకుందాం అనే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. Dr. Amulya, Managing Director of Aditya Multi Speciality Hospital and Neurology Consultant in Aditya Multi Speciality Hospital. థ్యాంక్ యూ మీడియా అందరూ షార్ట్ టైంలో వచ్చి అటెండ్ అయినందుకు. మేము ఎప్పుడు పిలిచినా కూడా చాలా సొంత హాస్పిటల్ లాగా చాలా ఫ్రెండ్లీగా వచ్చి మా మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అండ్ ఐఎమ్ హోల్ హార్టెడ్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికోవర్ టీమ్. యాక్చువల్లీ మేమే ఆదిత్య హాస్పిటల్లోనే చాలా యంగ్ టీమ్ ఉన్నాము, విత్ సో మెనీ కన్సల్టెంట్స్. సిన్స్ పాస్ట్ 7 years నుంచి వీఆర్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ విత్ 100 beds. అండ్ దిస్ న్యూ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ 2 years బ్యాక్ నుంచి with almost 250 to 300 bedded. We've got the support of Medicover Hospital. We are collabing with Medicover Hospital సో దట్ ఏదైతే మాకు ఎక్కువ క్లయింటేజ్ పేషెంట్స్ కానీ ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి తక్కువ ఖర్చుతో బెటర్ క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ కేర్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఆల్ యంగ్ టీమ్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్ అండ్ ఈవెన్ మెడికవర్ హాస్పిటల్లో ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ చైర్మన్స్ కూడా ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లోనే ఉండటం మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇచ్చింది. వీ బీన్ డూయింగ్ many complicated procedures and advanced procedures in Aditya Multi Speciality Hospital since past many years, and now we've taken a step forward to give more and more comprehensive ట్రీట్మెంట్ అండ్ అలాగే వెరీ అడ్వాన్స్డ్. ఇంతకుముందు ఏంటంటే పక్షవాతము, ఐఎమ్ ఏ న్యూరాలజిస్ట్, సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూరాలజీ. ఇంతకుముందు న్యూరాలజీలో ఏంటంటే పక్షవాతం వస్తే 4.5 గంటల్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని మళ్ళీ నార్మల్గా నడవడానికి ట్రై చేసే ఇంజెక్షన్ ఆ ఫెసిలిటీస్ ఉండేవి. బట్ నౌ ఆ స్టెప్ దాటేసి న్యూరో ఇంటర్వెన్షన్ అనే అడ్వాన్స్ స్టెప్లోకి ఎంటర్ అయ్యాము. దాని ద్వారా ఏంటంటే 6 hours నుంచి వితిన్ 1 hour గ్యాప్లో కూడా మనం బ్రెయిన్ యాంజియోగ్రామ్ చేసి ఏదైతే ఆ క్లాట్ ఉంటుందో అది తీసేసే అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఉన్నాము. బట్ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ that treatment in Guntur and surrounding the Guntur also. So our motive is to promote such kind of treatment and advanced treatment in Guntur with the help of Medicover Hospital. So I'm very happy that this is happening today. And already since past 7 years we've been associated with so many local medical practitioners and we have very good